పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతామని వైఎస్ఆర్సీ ప్రకటించింది. రాష్ట్రానికి ఇచ్చిన ఇతర హామీలపై కూడా కేంద్రాన్ని నిలదీస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. పోలవరానికి నిధులు, విశాఖకు రైల్వే జోన్ తదితర అంశాల్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు వైఎస్ఆర్సీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. రాష్ట్ర విభజన సమయంలో చెప్పినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అలాగే రైల్వే జోన్, మిగతా చాలా వాగ్దానాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పటికీ డిస్క్రిపెన్సీ ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం 48,000 కోట్లు అంటున్నారు, వాళ్ళేమో సీలింగ్ 16,000 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇంత పెద్ద వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేయబోతుంది, దానికి వివరణ కూడా అనుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇటువంటి అన్నీ కూడా తప్పనిసరిగా పార్లమెంటు సమావేశాల్లో, రాజ్యసభలో శ్రీ విజయసాయిరెడ్డి గారు, లోక్సభలో మేమందరం కూడా, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాలన్నీ కూడా చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి రాష్ట్రానికి న్యాయం జరిగే పద్ధతిలో మేమందరం కూడా సమావేశాల్లో తప్పకుండా పాల్గొంటాం. మరి రాష్ట్రం నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన వల్ల. దాన్ని పూరించడానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితేనే అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో మిగతా పొరుగు రాష్ట్రాల వల్లే అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందని వాళ్ళు పదే పదే చెప్పారు. సో మరి తీరా చూస్తే 3 సంవత్సరాలు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా దాని గురించి చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఇది సాధించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. రాష్ట్ర ప్రజల హక్కు అది, 5 కోట్ల మంది ప్రజల హక్కు, ఇది ఎవరిదో కాదు, అందువల్ల ఒక నాయకుడిది కాదు. అందువల్ల మనం తప్పనిసరిగా దీన్ని సాధించుకునేదానికి మా ప్రయత్నం మేము చేస్తామని కూడా మనం చేస్తున్నాం.